నా పేరు సంతోష్, ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి. ఈరోజు మేడ్చల్ మండలంలో శ్రీ చైతన్య పాఠశాలల్లో అమ్మాయి 10వ తరగతి చదువుతున్న అమ్మాయి ఫీజు కట్టలేదని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ ముందు నిలబెట్టి ఇజ్జత్ తీయడం వల్లనే అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. ఈ ఘటన సంబంధించింది నిన్న జరిగిన 24 గంటలు గడుస్తూ ఉంది. ఇప్పటి వరకు విద్యాధికారులు ఎవరు కూడా స్పందించి ఆ పాఠశాలపై చర్యలు తీసుకోవాలనే విధానం కూడా ఈరోజు క్రియేటివిటీ చేసే పరిస్థితి ఉంది. ఈరోజు శ్రీ చైతన్య పాఠశాల ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించాం. శ్రీ చైతన్య పాఠశాల దగ్గర నుంచి ధర్నా నిర్వహించి అక్కడి నుంచి ఎంఈఓ ఆఫీసు మండల విద్యాధికారి దగ్గర ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఎంఈఓ సంబంధించింది మండలంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటివరకు ఏ స్పందన లేదు. ఈరోజు ద క్రీక్ ఇంటర్నేషనల్ స్కూల్ ఫీజు ఘటన మరవక ముందే ఈరోజు శ్రీ చైతన్య పాఠశాల అమ్మాయి మృతి చెందడం జరిగింది. అది కూడా ఫీజు కట్టలేదని వేధించడం వల్లనే ఈరోజు ఆ మృతి జరిగింది. కాబట్టి మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ మండలంలో ఎంఈఓ డిఓ ఉన్నారా లేరా ఈ జిల్లాలో ఈ మండలంలో అని చెప్పేసి మాకు డౌట్ వస్తూ ఉంది. కాబట్టి మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. ఎంఈఓ డిఓలను వెతికిపెట్టి విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం చూడండి. విద్యారంగంలో ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో విద్యార్థులను అనేక వేధిస్తూ ఉన్నారు. ఫీజు కట్టలేక వేధించి ఈరోజు ఆత్మహత్య చేసుకునే విధంగా ఈరోజు శ్రీ చైతన్య యాజమాన్యం చేసింది. ద క్రీక్ ఇంటర్నేషనల్ స్కూల్లో కూడా విద్యార్థిని 4వ తరగతి విద్యార్థిని కూడా పనిష్మెంట్ ఇచ్చి అనేక హింసలు పెట్టారు. ఈ అన్నిటి జరిగినప్పుడు కూడా ఏ చర్యలు లేవు అని చెప్పేసి డిఓ ఎంఈఓని వెతికి పెట్టాలని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. దాంతోపాటుగా ఎంఈఓ ఖాళీ చైర్కి ఖాళీ పేపర్తో వినతి పత్రం ఇచ్చాం. ఎందుకంటే అనేక నోటీస్ ఇస్తున్నామని చెప్పేసి తాత్కాలికమైన నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటా ఉన్నారు. కాబట్టి ఈ రోజు మేము వినతి పత్రం ఇవ్వదలుచుకోలేము. మా నిరసనగా ఖాళీ చైర్కి ఖాళీ పేపర్ ఇవ్వాలని చెప్పేసి ఖాళీ పేపర్ ఇచ్చాం. ఈ నిరసనతోటైనా డిఓ ఎంఈఓ స్పందించి వెంటనే శ్రీ చైతన్య గుర్తింపు రద్దు చేసి ఈ అమ్మాయి చనిపోనికి కారకులైన ప్రిన్సిపాల్ కావచ్చు, యాజమాన్యం కావచ్చు, వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారత విద్యా ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.